ముఖ్యంగా భారతదేశంలో ఈ యొక్క జనగణనకు ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళ బాబులో కాదు ఈ జనగణన చేసింది. 1865లోనే ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హెన్రీ వాల్టర్ భారత జనాభా లెక్కల పితామహుడుగా అతను పిలుస్తారు. దాని తర్వాత 1872లో ఒక పాక్షికంగా జరిగిన లార్డ్ మోయో ఆధ్వర్యంలో జరిగింది. 1881లో సింక్రోనస్ సెన్సెస్ ఒకేసారి దేశవ్యాప్తంగా ఆ రోజు 1881లో చేయడం జరిగింది. మరి ఈ విధంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1931 వరకు జరిగినటువంటి ఈ జనాభా సెన్సెస్ లెక్కల్లో కులగణన కూడా చేయడం జరిగింది. 1931 వరకే బీసీల జనాభా అంటే అప్పుడున్నటువంటి వర్ణ వ్యవస్థ అనుకోవచ్చు, కుల వ్యవస్థ అనుకోవచ్చు, ఈ బీసీ కేటగిరీలో ఉన్నటువంటి తరపు 52% 1931 వరకే తేల్చడం జరిగింది. దాని తర్వాత కాకా కాలేర్కర్ కమిషన్ 1953లో వేసినప్పుడు కూడా హైదరాబాద్ నగరంలో ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రంలో 73% దాకా బీసీలు ఉన్నారని తెలవడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 1948 యాక్ట్ ప్రకారము 1951 నుంచి చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు ప్రతి సందర్భంలో కూడా జనాభా లెక్కలను ఎస్సీ ఎస్టీలని తీసుకున్నారు, కానీ ఎక్కడ కూడా బీసీలను తీసుకోవడం జరగలేదు. అన్యాయం జరుగుతూనే వచ్చింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసుకుంటూ వచ్చింది. ఈ 12.5 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం కూడా తానేమి తక్కువ కాదన్నట్టుగా అన్యాయం చేసుకుంటూ వస్తున్నది బీసీ సోదరులంతా గమనించాల్సినటువంటి విషయం. అందుకే ఈరోజు ఈ ప్రైవేట్ బిల్ అనేది దీని గురించి ఒక సమగ్రమైనటువంటి వ్యాసం రాశారు మన చిరంజీవి సార్ గారు. ఈ ప్రైవేటు బిల్లులు అంతకుముందు ఏదో 14 బిల్లులు పెట్టిన 1970 వరకే ప్రైవేటు బిల్లు ఒక్కటి ఆమోదం అయింది. ఆ 1970 లాస్ట్ దాని తర్వాత ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందలేదు, చట్టం కాలేదు. ఎందుకంటే ఒక ఎంపీ పెట్టేది, ఇది గవర్నమెంట్ పెట్టే బిల్లు అయితే గవర్నమెంట్ ఏకపక్షంగా దాన్ని నెగ్గించుకొని దాన్ని చట్టం చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది, దానికి సమయం ఇస్తారు. ఇదే ప్రైవేట్ బిల్లుకు సమయం ఉండదు, అనేక కండిషన్లతో ఉంటుంది. కాబట్టి ఈ ప్రైవేట్ బిల్ అనేది ఈ క్యాబినెట్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో మరోసారి మోసం జరగబోతుంది అనేది ఈ చిరంజీవి సార్ గారు రాసినటువంటి వ్యాసం తర్వాత అనేక మార్లు మేము మాట్లాడుకోవడం జరిగింది. బీసీ పొలిటికల్ ఫండ్ చైర్మన్ అండ్ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి సారు, మా బాలాజీ గౌడన్న గారు. దాన్ని ఉద్దేశించే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ ఈ యొక్క చట్టంలో ఏముంది, వీళ్ళు ప్రైవేటు బిల్లులో ఏముంది, ఎందుకు తొండ ఊసరి వెళ్ళి రంగులు మార్చుకుంటూ పోతున్నాము, అనేక సందర్భాల్లో బీసీలను ఏ విధంగా మనని మోసం చేస్తున్నారో ఈ విషయం అంతా తేటతెల్లం చేయడానికే ఈరోజు ఇక్కడ చర్చా వేదిక నిర్వహించుకోవడం జరిగింది. కావున ఇప్పుడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజు గౌడన్న గారు దీన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈ రూపాలు వేరు, వాటి జెండాలు వేరు, కానీ వారి యొక్క స్వభావం మాత్రం ఒకటే అన్న, ఆధిపత్య అగ్రవర్ణ స్వభావంతో కూడుకున్నటువంటిది. ఆ పార్టీలతో ఇక బీసీలకు ఏ విధమైన న్యాయం జరగదు. ఈ రాష్ట్రంలో ఒక మేధావి, ఒక జయశంకర్ సార్ లాగా ఈరోజు బీసీ ఉద్యమానికి చిరంజీవి సార్ వచ్చిన తర్వాత ఈ ఉద్యమానికి ఇంకా బలంగా ఉండాలని ఒక యోధుడు లాంటి వ్యక్తి రావాలనుకొని కోరుకుందాం. ఆ యోధుడే మన బాలరాజు గౌడన్న. ఎందుకంటే ఒక మేధావి, ఒక యోధుడు కలిస్తే ఏ విధంగా సంఘం ముందుకు పోతుందో, ఈ యొక్క వేదిక ఎవరికి లొంగని వేదిక, విలువలతో కూడుకున్నటువంటి వేదిక, ఎక్కడ రాజీ పడినటువంటి వేదిక. ఎందుకంటే రాజీ పడ్డా లొంగిపోయినా ఈ సమాజం మళ్ళీ నమ్మదు. ఎందుకంటే గతంలో కూడా సంఘాలు రాజీ పడుతూ, సాగిల పడుతూ, లొంగిపోతూ సంఘాలంటేనే ప్రజలు ఈసరించుకునే స్థాయిలో దిగజారిపోయినటువంటి ఈ సందర్భంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అండ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలరాజు గౌడన్న మరి చిరంజీవి సార్ల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ వేదిక బీసీలకు రాజకీయ అధికారం వచ్చేంత వరకు పోరాటం చేస్తూ నిలబడతాం తెలియజేస్తూ